మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామమున మీకు కృపయు సమాధానమును కలుగునుగాక. ప్రియులారా, ప్రతిదినము లైఫ్ చర్చ్ వైజాగ్ నుండి ఈ హోప్ ఫర్ టుడే సందేశాలు మీకు అందించడానికి దేవుడు మాకిస్తున్న ఈ కృపను బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఈ సందేశాలు మీకు అందరికీ ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రార్థనతో అందిస్తూ ఉన్నాం. ఈరోజు ఈ హోప్ ఫర్ టుడే సందేశం కొరకు కీర్తనల గ్రంథం నుండి 18వ కీర్తన 16-17 వచనాలు మీ ముందు ఉంచుతున్నాను. ఉన్నత స్థలము నుండి చెయ్యి చాపి ఆయన నన్ను పట్టుకొని మహాజలరాశులలో నుండి తీసెను. బలవంతులకు పగవారు నన్ను ద్వేషించువారు నాకంటే బలిష్ఠులై ఉండగా వారి వశము నుండి ఆయన నన్ను రక్షించెను. ప్రియులారా, ఈ మాటలు దావీదు మాట్లాడిన మాటలు. దావీదు కీర్తన. దేవుడు దావీదును తన శత్రువులందరి చేతిలో నుండి, ముఖ్యంగా సౌలు చేతిలో నుండి రక్షించినప్పుడు దావీదు హృదయాంతరంగాల్లో నుంచి వచ్చిన కీర్తన. శత్రువులు బలిష్ఠులుగా నా మీద లేచినప్పుడు, ఎంత బలిష్ఠులుగా అంటే విస్తారమైన జలరాశులు నా మీదకి వచ్చినంతగా, అంత బలముగా శత్రువులు నా మీదకి లేచినప్పుడు, ఆ జలరాశులలో నేను కొట్టుకొని పోవు ప్రమాదంలో నేను ఉన్నప్పుడు, అప్పుడు ఉన్నతమైన స్థలము నుండి తన చేతితో దేవుడు నన్ను లేవనెత్తను అని దావీదు అంటున్నాడు. ప్రియులారా, ఆయా సమయాల్లో మన పరిస్థితులు కూడా అలాగే ఉంటాయి. మన చుట్టూ అలుముకున్న పరిస్థితులు చాలా బలమైన వ్యతిరేకమైన పరిస్థితులుగా ఉండొచ్చు. అవి జలరాశులంత బలమైనవిగా ఉండొచ్చు. ఆ జలరాశులలో మనం కొట్టుకొని పోతామేమో అన్నంతగా ఉండొచ్చు. వాటన్నిటి నుంచి దేవుడు మనల్ని కాపాడగలడు అనే గొప్ప విశ్వాస సంకల్పాన్ని భక్తుడైన దావీదు అక్కడ చూపిస్తున్నాడు. ఆయన మీద లేచిన వారు ఆయన కంటే బలిష్ఠులు. అలాంటి బలిష్ఠులైన వారి చేతుల నుండి దేవుడు నన్ను తప్పించాడు అనే విశ్వాసపూర్వకమైన మాటలు ఆయన వ్యక్తపరుస్తున్నాడు. ఈ దినాన్ని ప్రియమైన విశ్వాసి, నీ జీవితంలో ఎలాంటి సౌలులు ఉన్నారో, నీ జీవితంలో ఎలాంటి శత్రువులు ఉన్నారో, అప్పుడు దావీదు మీదకి లేచిన సౌలు దావీదు కంటే ఎన్నో రెట్లు బలమైన వాడు. ఎందుకంటే దావీదు అప్పటికి గొర్రెల కాపరిగా ఉన్నాడు. సౌలు ఇశ్రాయేలు దేశానికి రాజుగా ఉన్నాడు. సామాజికంగా చూసినా లేక ఏ విధంగా చూసినా దావీదు సౌలు ముందు ఎందుకు సాటి అయిన వాడు కాడు అన్నట్లుగా కనిపిస్తాడు. కానీ దావీదును ఈ లోకరీతిగా చూస్తే సౌలు ముందు సాటి అయిన వాడు కాడు అన్నట్లుగా కనిపిస్తాడు. కానీ సౌలుతో పోలిస్తే దావీదుకు ఏమీ లేకపోయినా సౌలు కంటే మిన్నయైన ధైర్యం, సౌలు కంటే మిన్నయైన బలం దావీదుకు ఒకటి ఉంది. అదేమిటంటే దేవుడే. ఈరోజు ఒకవేళ నీ మీదికి వ్యతిరేకంగా లేస్తున్నవారు కానీ, నీ మీదికి వ్యతిరేకంగా లేస్తున్న పరిస్థితులు కానీ జలరాశుల వలె ఉండి ఆ జలరాశులు నిన్ను కొట్టుకొని పోతున్నట్లుగా అనిపిస్తున్నప్పటికీ కూడా అక్కడ నీవు విశ్వసించవలసింది ఏమిటంటే, వారితో లేని గొప్ప బలం నాకుంది. అదేమిటంటే నా దేవుడు నాకు గొప్ప బలం. ప్రియులారా, గమనించాలి, దావీదుకు గొప్ప బలం ఏమిటంటే దేవుడే. ఆ బలమే లేకపోతే దావీదు ఏమీ లేనివాడే. కానీ దావీదుతో ఉన్న ఒక్క బలం మిగిలిన ఈ లోక సంబంధమైన బలములన్నిటికంటే ఉన్నతమైనది. అందుకనే ఉన్నత స్థలములో నుండి ఆయన చేయి చాపి నన్ను పట్టుకుని లేవనెత్తాడని చెబుతున్నాడు. ఈ దినాన్ని ఒకవేళ నీ పరిస్థితులు ఎంత విపత్కరంగా ఉన్నా, నీ పరిస్థితులు ఎంత జలరాశులుగా నిన్ను కొట్టుకొని పోతున్నట్లున్నా, నిన్ను కొట్టుకొని పోయేటట్లుగా చేయడు దేవుడు. అలాంటి జలరాశుల మధ్య తన చేయిని చాపి
ఆ జలరాశుల్లో నుండి నిన్ను లేవనెత్తుతాడు. బలిష్ఠులైన వారి మధ్య నుండి నిన్ను లేవనెత్తుతాడు. పరిస్థితులు ఎంత విపత్కరమైనప్పటికీ ఆ పరిస్థితుల మధ్య దేవుడు నిన్ను లేవనెత్తి ఉన్నతమైన స్థలాల్లో నిలవబెడతాడు. అట్టి ఆశీర్వాద స్థితి దావీదు నీకు చూపిస్తున్నాడు. అలాంటి విశ్వాసంతో దేవునికి నీ చెయ్యి అప్పగిస్తే, దేవా నేను ఈ జలరాశుల్లో ఉన్నాను, దేవా నేను ఈ విపత్కరమైన పరిస్థితుల్లో ఉన్నాను, నన్ను లేవనెత్తు, నీవే నాకు సహాయం, ఈ లోకంలో ఇంకే సహాయం లేదు ప్రభు అని ఆయనకు నీవు చెయ్యి అందిస్తే ఆయన తన ఉన్నత స్థలములో నుండి తన చెయ్యి చాపి నిన్ను లేవనెత్తగలడు. అలాంటి లేవనెత్తబడు ఆశీర్వాదం దేవుడు నీకు, నీ కుటుంబానికి దయచేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రియుడైన మా తండ్రి, పరిశుద్ధుడా, ఈరోజు మీరు వినిపించిన ఈ మాటలను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దావీదును లేవనెత్తిన దేవుడు మమ్మల్ని కూడా లేవనెత్తుతావు ప్రభువా. సౌలు వంటి బలమైన శత్రువు నుండి దావీదును ఆదుకున్నావు ప్రభువా, మమ్మల్ని కూడా ఆదుకుంటావు ప్రభువా, లేవనెత్తుతావు ప్రభువా. జలరాశులలో మేము కొట్టుకొని పోబడుతున్నట్లుగా ఉన్నప్పటికీ అలాంటి స్థితిలో సైతము నీ చెయ్యి చాపి మమ్మల్ని లేవనెత్తుతావు ప్రభువా. అట్టి స్థితి మాకందరికీ దయచేయమని, ఈ విన్నవారందరికీ దయచేయమని ప్రభువా. వారి విపత్కరమైన పరిస్థితుల్లో నుండి నీ వైపు చెయ్యి చాపి కనిపెడుతూ ఉండగా వారి చెయ్యిని అందుకుని లేవనెత్తమని ప్రార్థన చేస్తూ, అలాంటి ఆశీర్వాదంలో వారి నుంచమని ప్రార్థన చేస్తూ యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఫ్రెండ్స్. మే దిస్ మెసేజ్ బి ఏ బ్లెస్సింగ్ టు యూ అండ్ టు యువర్ ఫ్యామిలీ. ఈ సందేశం నీకు ఆశీర్వాదకరంగా ఉంటే తప్పగా మీకు తెలిసిన వారికి ఈ సందేశాన్ని షేర్ చేయండి. వాళ్ళు ఆశీర్వదించబడినప్పుడు దేవుడు మిమ్మల్ని కూడా ఆశీర్వదిస్తాడు. God bless you.